2014 ఎన్నికల ముందు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఏమైంది? గోవిందా గోవిందా. డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. ఏమైంది? గోవిందా గోవిందా. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఏమైంది? గోవిందా గోవిందా. బాబు అధికారంలో ఉంటే వర్షాలు, గోవిందా. రిజర్వాయర్లో నీళ్లు, గోవిందా. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి మన రాజధాని, గోవిందా. గ్రాఫిక్స్ రాజధాని కూడా, గోవిందా గోవిందా. సింగపూర్ను మించిన రాజధాని అంటూ విశాఖను, గోవిందా. కేంద్రంతో రాజీపడి ప్రత్యేక హోదా, గోవిందా గోవిందా. 14 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని తన సభల్లో ప్రజలను అడుగుతుంటారు సీఎం జగన్. ఆయన ఇటీవల స్టైల్ మార్చారు. తన మాటలతో, హావభావాలతో చంద్రబాబుని ట్రాకింగ్ చేయడం మొదలుపెట్టారు. బాబుతో పెట్టుకుంటే గోవిందా గోవిందా అంటూ అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన సభలో సెటలు పేల్చారు జగన్. ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది? గోవిందా గోవిందా. ఇది తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా గోవింద కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా ఆతలకూతలమయ్యారో చెప్పే గోవిందా గోవిందా అని అన్నారు జగన్. చంద్రబాబుని చంద్రముఖి, పశుపతితో పోలుస్తూ ఇటీవల సెటర్లు వేసిన జగన్ తాజాగా ఆయన్ను ఓ కొండ చిలువతో పోల్చారు. చంద్రబాబుని నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని అన్నారు జగన్. చంద్రబాబుని నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమేనని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని అన్నారు. జగన్ ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని వివరించారు. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు. ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి? జాబు రావాలంటే బాబు రావాలి. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి 5 ఏళ్ళు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నెల నెల అంటే 60 నెలలు ఇంటూ 2000 అంటే 1,80,000 రూపాయలు. ఏమైంది? ఏమైంది? నమ్మిన పిల్లలు, ఓటేసిన తల్లిదండ్రులు, ఏమైంది? చంద్రబాబు నమ్మి ఓటు వేశారు. ఆ తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. 87,612 కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్నీ కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది? మళ్ళా ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవిందా గోవిందా. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడును నమ్మారు. అప్పట్లో ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఓటు వేసిన తర్వాత ఏమైంది? గోవిందా గోవిందా. ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత ఏమైంది? ఏమైంది? ఒక్క రూపాయి అయినా వేశాడా మీ బ్యాంకుల్లో, అకౌంట్లలో? గోవిందా గోవిందా.
ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నా అక్క చెల్లెమ్మలు ఈ మాట నమ్మారు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఈ మాట నమ్మారు. నమ్మి 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైంది? మళ్ళా ఏమైందక్క తర్వాత? ఏమైందన్న తర్వాత? గోవింద గోవింద. కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే 1 సెంటు స్థలమైనా కానీ కట్టుకునేందుకు ఇంటికి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా 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 ఇలా. పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవింద, విభజన హామీలు గోవింద, సింగపూర్కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ను వదిలేశాడు. సింగపూర్కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవింద గోవింద. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. అది కూడా గోవింద గోవింద.